ఏంటంటే రిమూవ్ ద కోర్స్ మెటీరియల్. కోర్స్ మెటీరియల్ అంటే మీకు ఏంటంటే కోర్స్ మెటీరియల్ అంటే ప్లాస్టిక్ కవర్స్, కేర్ ఫ్రీస్, కండమ్స్, ఇటువంటి ఏమైనా వస్తాయి. ఇవన్నీ దీంట్లో ఒక సబ్మర్సిబుల్ పంప్ ఉంటుందండి. ఇది వాటర్ ఇన్సెట్ అయ్యి ఉంటుంది. దానికి ఓపెన్ టైప్ అంటే అది డైరెక్ట్గా వచ్చి ఒక కేర్ ఫ్రీ దీన్ని పట్టుకుందనుకోండి, పంపగలగాలి. జస్ట్ స్టక్ అయిపోతే వెంటనే పంపగలగాలి. సో ఎక్విప్మెంట్ సేఫ్టీ కోసం అని చెప్పి ఈ కేర్ ఫ్రీస్, కండమ్స్ అండ్ ప్లాస్టిక్ కవర్స్, మీరు వేసిన ఏ ప్లాస్టిక్ బాటిల్స్ అయినా ఎవ్రీథింగ్ అండ్ ఎయిర్ అయినా అంత సన్నంగా రాదు, అంత సన్నంగా రాదు. సో కొంతమంది షాంపూ ప్యాకెట్స్ వేసేస్తారు, ఫ్లష్ చేసేస్తారు దాంట్లో వేసేస్తారు. ఇవన్నీ కూడా పాయిజన్ అండి ఎక్విప్మెంట్స్. అంటే ఎక్విప్మెంట్స్కి ఏం లేదు, కింద పట్టుకుంటుంది కాలిపోతాయి. సో అందుకని ఎయిర్ని రిమూవ్ చేయడం కోసం అని చెప్పి ఇక్కడ బాక్స్ స్క్రీన్ ఉంటుందండి. ఇది ఎక్విప్మెంట్ సేఫ్టీ ఉంది. ఓకేనండి. రెండోది వచ్చి ఏరియేషన్. ఏరియేషన్ అనేది హార్ట్ ఆఫ్ ఎస్టీపీ అండి. మనిషికి హార్ట్లో ఏ ప్రాబ్లం అంతా ఎలా వర్క్ చేయదో సేమ్ ఇక్కడ కూడా హార్ట్ ఆఫ్ ఎస్టీపీ అండి ఏరియేషన్. మీకు ఎక్కడ చెప్పేసాడో చెప్తానండి. అంటే ఇంత క్లియర్గా చెప్తేనే కానీ మీకు అర్థం కాదన్నమాట. మధ్య మధ్యలో చెప్పామనుకోండి మీకు ఏంటి అనేది అర్థం కాదు. రెండు సెడిమెంటేషన్, ఇది ఈక్వల్ టు లివర్గా వర్క్ చేస్తుంది. లివరు ఏంటంటే స్లెడ్జ్ని వాటర్ని సపరేట్ చేస్తూ ఉంటుందండి. స్లెడ్జి వాటర్ రెండు సపరేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వాటర్ త్రూ పంపింగ్. ఇది ఎప్పుడు ఫుల్ ఉంటుందండి, 24/7 ఇది ఫుల్ ఉంటుంది. ఇది ట్రీట్మెంట్ అవ్వకుండా ఉన్న వాటర్తో ఉంటుంది. ఇది రా వాటర్, ఇది ట్రీటెడ్ వాటర్. ప్రైమరీ ట్రీట్మెంట్ అండి. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ట్యాంక్ 1 బార్ స్క్రీన్, రిమూవింగ్ ద కోర్స్ మెటీరియల్, ఏరియేషన్. ఇది ఇంపార్టెంట్ అండి. హార్ట్ ఆఫ్ ఎస్టీవీ ఇక్కడి నుంచి ఇలా వెళ్తుందండి. ఇది న్యాచురల్ స్లోప్, రైట్. ఇక్కడి నుంచి ఇక్కడ కూడా న్యాచురల్ స్లోప్. ఇక్కడి నుంచి ఇక్కడ పంపింగ్ అండి, ఇక్కడి నుంచి ఇక్కడ న్యాచురల్ స్లోప్. ఇక్కడ నేనేం చేస్తానంటే అండి, ఒక బ్యాక్టీరియా తెచ్చి గ్రోత్ చేసుకుంటాను. మీరేం చేస్తారు, సాలిడ్స్ ఇస్తారు. ఏ సాలిడ్స్? వాష్రూమ్స్ నుంచి టాయిలెట్ సాలిడ్స్, డబ్ల్యూసీ వేస్ట్, కిచెన్ వేస్ట్, వాషింగ్, ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ హై బీఓడి ఉంటుంది. ఈ హై బీఓడి ఉండడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి కాదు, పెద్దలకు మనం కూడా ముట్టుకున్నా కానీ ఆటోమేటిక్గా చేతితో ఏదైనా తిన్నా కానీ మోషన్స్ పట్టుకుంటాం, చాలా ఈజీగా అయిపోతుందండి, కలరాలు రావడం ఇవన్నీ. సో దీన్ని నేనేం చేస్తానంటే బ్యాక్టీరియా గ్రోత్ చేసి ఆ బ్యాక్టీరియా ద్వారా అది తిని డైజెషన్ చేసుకునేలా చేస్తాను. అంటే అది తిని డైజెషన్ చేసుకోవాలి. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి, తిని డైజెషన్ చేసుకోవాలి. దానికి ఒక టైం కావాలి. మీ ప్లాంట్ ఎక్కడ ఫెయిల్ అయిందో చెప్తాను, దానికి ఒక టైం కావాలి. అంటే నేను భోజనం చేయడానికి, డిన్నర్ చేయడానికి, బ్రేక్ఫాస్ట్ చేయడానికి 3 నాకు 24 గంటల టైం కావాలి. 24 గంటల లోపల నేను అన్నీ తినేస్తాను, వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. సో ఇది కూడా అంతే. ప్రీవియస్ కన్వెన్షనల్ ఏరోబిక్ సిస్టమ్ ఎందుకు సక్సెస్ అయింది, ఎంబీబీఆర్ ఎందుకు ఫెయిల్ అయింది, ఇప్పుడే చెప్తానండి. ఈ పనిలో పని చెప్తాను మీకు అర్థం. ఇది వరకు హార్ట్ ఆఫ్ ఎస్టీపీ చెప్పాను కదండి. ఒక 100 క్యూబిక్ మీటర్ ప్లాంట్ పట్టుకున్నారు మీరు, రైట్. అంటే ఒక 100 KL ప్లాంట్ పట్టుకున్నారు. అప్పుడు ఏం చేసేవారండి, 100 KL ట్యాంక్ చేసుకున్నారు. అంటే సివిల్ స్ట్రక్చర్ ఎక్కువ చేసుకున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ ఎప్పుడు 100 KL ఫుల్ ఉంటుందండి. మీరు 1 లీటర్ అయితే నిండా 1 లీటర్ బయటకు వెళ్తుంది. అంటే దానికి లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ పర్ఫెక్ట్గా అందండి. నేనేం చేస్తానండి, త్రూ ఎక్విప్మెంట్ ద్వారా 2 ఎయిర్ బ్లోస్ ద్వారా దీంట్లోకి ఏరియేషన్ ఇస్తాను అనమాట. మీరు ఫుడ్ ఇస్తున్నారు, నేను బ్యాక్టీరియా గ్రోత్ చేస్తున్నా, దానికి నేను ఆక్సిజన్ సప్లై చేస్తాను. అంటే అది బతకడం కోసం. ఈ ఆక్సిజన్ ఆగినా చచ్చిపోతుంది, ఆక్సిజన్ ఆగినా చచ్చిపోతుంది, బ్యాక్టీరియా ఫుడ్ లేకపోతే చచ్చిపోతుంది. వెరీ సెన్సిటివ్ 1 డే బేబీ నాకు ఇది. ఆన్ ఎవ్రీడే 1 డే బేబీ. ఓకేనా సార్. దీంట్లో 2 ఉంటాయి. వైట్ ఫోమ్ వచ్చిందనుకోండి, సెప్టిక్ అయిపోయినట్టు. అక్కడ నేను లోపలికి వెళ్ళినప్పుడు నేను చెప్పేస్తాను, అక్కడ లోపలికి వెళ్ళగానే చెప్పేస్తాను ఇది సెప్టిక్ అయిపోయింది, వెళ్ళొద్దండి. MLSS ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, మిక్స్డ్ లిక్విడ్ సస్పెండెడ్ సాలిడ్స్. ఆ సస్పెండెడ్ సాలిడ్స్ ప్రాపర్గా ఉన్నాయంటే బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నట్టు. బ్యాక్టీరియా ఎక్కువ ఉందంటే మీరు ఇచ్చిన సాలిడ్స్ని బాగా తిని డైజెషన్ చేసుకుంటున్నట్టు లెక్క. అది లేకపోతే ఒక విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఆక్సిజన్ లేకపోతే ఒక విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్ ఒక 4 టెక్నికల్ దాని మీద ఇది బేస్ అయి ఉంటుంది. ఓకే అండి. స్లెడ్జ్ కూడా ఉంటుంది, బ్యాక్టీరియా లేదు, ఏమవుతుంది, అదేం చేయలేదు, వచ్చిన స్లెడ్జ్ వచ్చినట్టు పక్కకి వెళ్ళిపోతుంది. సో ఇది వరకు 100 క్యూబిక్ మీటర్కి 100 క్యూబిక్ మీటర్ ప్లాంట్ వస్తుంది. అంటే నిన్నటి వాటర్ ఉంది, ఈవేళ మీరు వాటర్ వస్తే నిన్న వాటర్ ట్రీట్ అయ్యి బయటకు వెళ్ళింది. అప్పుడు రిటెన్షన్ టైం ఎంతండి, 24 hours.
ఇప్పుడు దాన్ని మన వాళ్ళు లాజిక్ ఏం చేశారంటే ఎంబీబీఆర్ టెక్నాలజీ అని ఒక టెక్నాలజీ పట్టుకొచ్చి దీన్ని సగం చేశారండి. తగ్గించిన తర్వాత చస్తా బతుకుతూ నడుస్తున్నట్లు అంటే 50 క్యూబిక్ మీటర్ కట్టాడండి. అప్పుడు రిటెన్షన్ టైం ఎంత సార్? 12 అవర్స్. అంటే దానికి ఏం చేస్తున్నారు, ఫుడ్ పెట్టేస్తున్నారు మీరు, అది డైజెషన్ చేసుకునేలాగా మీకు బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏముంది, మీకు కలర్ రావటం మొదలుపెట్టినప్పుడే నేను బయటకు వచ్చి మార్కెట్లోకి వచ్చి వెండర్స్ అందరినీ చెప్పేవాడిని, వరే బాబా మీరు ఇచ్చేయకండి ఈ టెక్నాలజీ, ఇది రాంగ్. ఈ డైజెషన్ సిస్టమ్ అంటే మేమేదో దీంట్లో మీడియా వేసేస్తారండి. ఇది ప్లాస్టిక్ మీడియా. ఇది 2 రకాలు చెప్పాడు. ఒకటి స్లెడ్జ్ అవుతుంది. ప్లాస్టిక్ మీడియా స్లెడ్జ్ ఏం పట్టుకుంటుందండి? పట్టుకోవాలి కదా. బ్యాక్టీరియా హౌస్ అంటాడు, బ్యాక్టీరియాకే బుర్ర ఉండదు, అది ఇలా దానికి ఇంట్లోకి ఏమవుతుందండి, వెళ్ళదు. ఎక్స్టెండెడ్ ఏరియేషన్ ఉంటాడు మళ్ళీ, అంటే టెక్నికల్గా 3-4 రకాలుగా చెప్పేస్తాను. మీకేంటి, ఒక ఏరియేషన్ని దాంట్లో విత్స్టాండ్ చేసి DO% ఏదో పెంచుద్దండి. అవన్నీ కూడా థియరీగా చెప్పుకుంటాం తప్ప ప్రాక్టికల్గా వచ్చేసరికి ఏముండదండి. ఇదేముందండి, ఇది కొంచెం యావరేజ్గా నడుస్తుంది అనేసరికి మార్కెట్లో వెండర్స్ ఏం చేస్తారు, అవి సక్సెస్ అయిపోయిందన్నట్టు ఫీల్ అయిపోయి ఏం చేశారు, ఇప్పుడు దీన్ని 25 కేజీ చేశారు. ఇంకా దీనికి అడ్వాంటేజ్ ఎవరికండి? బిల్డర్కి. పోయింది ఎవరండి? అసోసియేషన్. ఇప్పుడు నాలాంటి వెంటనే మీరు పిలిచి ఇచ్చేసేసి నాకు కాల్ రావట్లేదు, ఇది పని చేయడం లేదు, ఇది పని చేయడం లేదు. ఈ ప్రాబ్లం రెక్టిఫై చేసే దమ్ము హైదరాబాద్లో నా ఒక్కడికే ఉందండి, ఎవరికి లేదు. అది కూడా నేను ఎంత ట్రీట్ చేయగలను చెప్తాను. ఇంత నుంచి ట్రీట్ అవ్వదు, ఇంత నుంచి ఫ్రెష్ వాటర్ వస్తే ఇంత నుంచి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇక్కడ ఇది సార్ ఎంబీబీఆర్ టెక్నాలజీ మీరు ఫెయిల్ అయింది. ఇక్కడ నుంచి సెడిమెంటేషన్ పౌడర్ అంటే దీంట్లో 200 to 400 mLSS మెయింటైన్ చేస్తామండి. MLSS అంటే మిక్స్డ్ లిక్విడ్ సస్పెండెడ్ సాలిడ్స్. ఈ మిక్స్డ్ లిక్విడ్ సస్పెండెడ్ సాలిడ్స్ అంటే 1000 mlలో 200 నుంచి 400 వరకు మినిమం స్లెడ్జ్ ఉండాలండి. స్లెడ్జ్ విత్ బ్యాక్టీరియా. అదేం చేస్తుందండి, వచ్చినట్టు తింటూ ఉంటుంది, డైజెషన్ చేసుకుంటాం. జస్ట్ మీకు సింపుల్గా చెప్తాను సార్, ఊళ్ళో విలేజెస్లో సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది, దాంట్లో బోన్స్ నీళ్ళు పోస్తుంటే సాలిడ్స్ వెళ్తూ ఉంటాయి, కానీ అది 7 సంవత్సరాల వరకు నిలదు. ఎందుకంటే దాంట్లో ఒక బ్యాక్టీరియా ఉంటుందండి. ఈ సాలిడ్స్ తెలియచేస్తే ఆ వాటర్ భూమిలో డిక్ చేసేస్తూ ఉంటారు. ఆ టెక్నాలజీని ఆ వాటర్ మరి మనం రీసైకిల్ చేసుకుంటూ ఉండదు. అదే టెక్నాలజీని నేను ఎక్విప్మెంట్ మీద చేసుకుంటే ఆ వాటర్ని రీసైకిల్ చేసుకుంటాను. ఇది నా టెక్నాలజీ. అదే సార్, ఇదే నా టెక్నాలజీ. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే అండి 20 to 40% ఆఫ్ స్లెడ్జ్ని 60 to 80% ఆఫ్ వాటర్ సపరేట్ చేస్తుంది. ఇది లెవర్ లాగా వచ్చేస్తుంది. ఈ 2 స్టెప్లో ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా ఎస్టేపీ ఫెయిల్ అవుతుంది. ఇది మేజర్ పార్ట్స్ అండి. 2 మిగతా ఏదైనా చేయొచ్చు మనం, ఈ 2 లేకపోతే మనం ఏం చేయలేం. సో ఇక్కడ నుంచి ఓవర్ఫ్లో అయిన వాటర్ దీంట్లోకి వస్తుంది. దిస్ ది ఎంటీ ట్యాంక్ ఓన్లీ, ఫిల్టర్ ఫ్రీ ట్యాంక్. ఇదేంటంటే వాటర్ హై లెవెల్ వచ్చిన తర్వాత ఈ పంప్ ఆన్ చేసుకుంటాం. శాండ్ ఫిల్టర్ అండ్ కార్బన్ ఫిల్టర్. శాండ్ ఫిల్టర్ రిమూవింగ్ ద ఇంప్యూరిటీస్, టోటల్ సస్పెండెడ్ సాల్ట్స్. అంటే మనం ఎంత టెక్నాలజీ ఎంత కరెక్ట్గా చేసుకెళ్ళినా కానీ ఒక 5 to 10% స్లెడ్జ్ అనేది ఫ్లోట్ అయ్యి ఈ ట్యాంక్లోకి వెళ్తుంది. అంటే అదే పైన ట్యాంక్ కొంచెం లేయర్గా ఫామ్ అవుతుంది కదా, అలా ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిందని ఏం చేస్తామంటే త్రూ శాండ్ ఫిల్టర్ ద్వారా రిమూవ్ చేస్తున్నాం. అంటే ఎవ్రీ 8 అవర్స్కి బ్యాక్ వాష్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇదేంటంటే పైనుంచి సెటిల్డ్ అవుతుంది. ఇది అబ్జర్వ్ చేయలేదు, రీప్లేస్ చేసుకోలేదు, ఏమీ చేయలేదు. స్లెడ్జ్ని పైన ఇలా ఆపరేట్ చేసి కింద నుంచి ఫ్రెష్ వాటర్ పంపిస్తారు. నెక్స్ట్ ఫిల్టర్ ఓన్లీ స్లెడ్జ్ని ఆపుకుంటుంది అంతే, ఇది అంతకుమించి ఏం చేయలేదు. ఇది కార్బన్ ఫిల్టర్ రిమూవ్ ద కలర్, స్మెల్ అండ్ క్లోరిన్, 3 రిమూవ్ చేస్తుంది. ఇదేంటి, అబ్జర్వ్ చేసుకుంటారు. రైట్, ఇది స్టాండ్ చేసుకోదండి, ఇది అబ్జర్వ్ చేసుకోండి. కలర్ స్మెల్ని అబ్జర్వ్ చేసుకుంది. ఇది 1 year మించి పనిచేయదు. 1 year పోయిన తర్వాత ఆటోమేటిక్గా అది ల్యాప్స్ దాని లైఫ్ అంతా మనం రీప్లేస్ చేసుకోవాల్సిందే. రీప్లేస్ చేసుకోవాల్సిందే. ఇక్కడి నుంచి దీంట్లోకి వస్తుంది ఫైనల్ ట్యాంక్. ఇది ఏంటంటే మీకు ఫ్లష్ అండ్ గార్డెన్ ట్యాంక్. రైట్, గార్డెన్ ట్యాంక్. ఇక్కడ ఏంటంటే డిస్ఇన్ఫెక్షన్. డిస్ఇన్ఫెక్షన్ ఏంటంటే ఇక్కడ లైవ్ బ్యాక్టీరియా చేస్తున్నాను, ఇదంతా దీంట్లో లైవ్ బ్యాక్టీరియా పాటు డిజాల్వ్డ్ బ్యాక్టీరియా కూడా వచ్చేస్తుంది. ఈ డిజాల్వ్డ్ బ్యాక్టీరియా మీకు ఫ్లోట్ అయిందనుకో మీ పిల్లలకి మీకు కూడా ఇంపాక్ట్. దాన్ని నేను చంపేయాలి.
ఇక్కడ బతికించుకోవాలి, ఇక్కడ చంపేయాలి. ఇక్కడ ఏ విధమైన ఆయిల్ కానీ క్లోరిన్ కానీ ఏమీ వాడకూడదండి. ఇంత లెక్క ఏ కెమికల్ కూడా వాడకూడదు. ఏది వాడినా బ్యాక్టీరియా చచ్చిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి చంపేది, డిస్ఇన్ఫెక్షన్ ఇచ్చి క్లోరిన్ ద్వారా చంపేస్తాను. నేను చేసే ప్రాసెస్ ఇదండి. ఈ ప్రాసెస్లో మీరు ఫెయిల్ అయింది ఎక్కడంటే హార్ట్. ఓకే అండి, ఇంత సబ్జెక్ట్ ఎవరికి చెప్పొద్దు, మీరు కూడాను. జస్ట్ మీరు అడగండి నా ప్లాంట్ కెపాసిటీ ఎంత. నేను ఇంకోటి కూడా చాలా సింపుల్గా చెప్తాను సార్ మీకు, దీని మీద రాస్తాను.